నిమ్స్ కౌంటీ, సో దాంట్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళ కోసం ఏం చెప్తారు ఫైనలీ? నిమ్స్ కౌంటీ అనేదండి వెరీ నియర్ టు ద హైవే, అరౌండ్ ఒక 300 meters ఫ్రమ్ ద హైవే. ఓకే. ఇంకోటి ఏంటంటే నిమ్స్ కౌంటీలో మేము ఏదైతే అప్రోచ్ రోడ్ లోపలికి ఇస్తున్నామో అది బిగ్గర్ రోడ్, 80 feet రోడ్ ఆల్రెడీ. అది కంకోల్, ఈ కంకోల్ ఏదైతే ఉందో ఫ్యూచర్ మున్సిపాలిటీ, ఆల్రెడీ ప్రీవియస్లీ ఆల్రెడీ శాంక్షన్. ఇది మున్సిపాలిటీ, ఈ మున్సిపాలిటీకి ఆల్రెడీ ఇన్నర్ రింగ్ రోడ్ ఉంది. మనకి ఎట్లయితే అక్కడ రింగ్ రోడ్ ఉందో, రీజనల్ రింగ్ రోడ్ ఉందో, ఇక్కడ ఇన్నర్ రింగ్ రోడ్ ఉంది. కంకోల్ అనే ఏరియాకి ఇన్నర్ రింగ్ రోడ్ ఉంది. ఆ ఇన్నర్ రింగ్ రోడ్ మేజర్ రోడ్ మా వెంచర్లో నుంచి వెళ్తుంది, మా వెంచర్లో నుంచే పాస్ అవుతుంది. ఇంకొకటి ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ కంకోల్ ఏదైతే ఉందో దాన్ని ఆల్రెడీ టచ్ అయి ఉంటుంది. మా వెంచర్కి ఆల్రెడీ హౌసింగ్ టచ్ అయి ఉంటుంది. అడ్వాంటేజ్ ఇమీడియట్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలని వాళ్ళు చేసుకోవచ్చు. మోర్ ఎవర్ ఏదైతే రోడ్ ఉందో బిగ్గర్ రోడ్ 100 feet రోడ్ అది. సో దీస్ ఆర్ ద మెయిన్ అడ్వాంటేజెస్ అండి. హైవే నుంచి ఒక 300 meters, కంపారిటివ్లీ ఒక స్ట్రాంగ్ పాయింట్ అండి. ప్రైజింగ్ వైజ్ కస్టమర్ వచ్చి ఎంక్వైరీ చేసుకున్న ఒక 15% డిస్కౌంట్తోనే ఆ ప్రాజెక్ట్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఓకే. అండ్ రిజిస్ట్రేషన్ మెయిన్ చాలా పెద్ద డౌట్ ఇది, రిజిస్ట్రేషన్ గురించి చెప్తారా? రిజిస్ట్రేషన్ అండి, ఈ 2 projectsలో మీరు రిజిస్ట్రేషన్ ఎక్కడ ఏ పెండింగ్స్ అయితే లేవండి. కస్టమర్ ఆన్ ఓన్ చాయిస్. ఇప్పటివరకు అండి నేను కస్టమర్ జనరల్గా వీక్లీ వన్స్ ఒకసారి ఏ కంపెనీ అయినా రిజిస్ట్రేషన్ అనేది ప్లాన్ చేస్తాయి. బట్ నేను ఈ 2 వెంచర్స్లో కస్టమర్కి ఏదన్నా మంచి రోజు అంటారు, చాలామంది మంచి రోజు చూస్తారు, ఆ రోజు వచ్చినా కూడా ఆ రోజు కూడా మేము రిజిస్ట్రేషన్ పెట్టాము. సో థర్డ్ ప్రాజెక్ట్ కూడా సేమ్ అట్లే కంటిన్యూ చేస్తామండి. సో రిజిస్ట్రేషన్స్ అయితే ఎప్పుడు మేము ఎక్కడ ఏం ప్రాబ్లం అయితే మా వెంచర్స్.